నమస్తే రహీం భాయ్. శ్రీహరియాదవ్ గారు ఏం మంచి హుషారుగా ఉన్నట్టున్నారు. ముందుగా ఇంకోటి విషయం ఏంటంటే, ఇక్కడ ప్రస్తుతం చూస్తే ఆర్టీసీ సమ్మెకి సంబంధించిన విషయంలో వాస్తవంగా ప్రభుత్వం సమస్యల్ని ఏదో ఒక విధంగా వాళ్ళని అర్థం చేసుకుని సమస్యల పరిష్కారం దిశగా ముందుకెళ్ళటానికే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనబడతా ఉంది పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో. కానీ చెప్పేది ఒకటి, జరుగుతున్నటువంటి ఒకటి విషయాలు. ఏదైతే ఆర్టీసీ సంబంధించిన కార్మికులకైతే నష్టం జరుగుతుంది, అనేక సమస్యలు తీసుకొస్తా ఉన్నారు. ఓవరాల్గా మీ దృష్టికి ఏమొచ్చింది, మీ పార్టీ దృష్టికి విషయం మీద మీ కామెంట్ ఏంటి? నమస్తే. చర్చలో పాల్గొన్న తోటి మిత్రులకి, సార్ రామ్మోహన్ సార్కు, మా కత్తి వెంకటస్వామికి, వైఎస్ఆర్సీపీ టీడీపీ నాయకులకి, మెగా నేను వీక్షకులకి, ముఖ్యంగా నిర్వహిస్తున్న మీకు రహీం భాయ్కి అందరికి గుడ్ ఈవినింగ్ అన్న. ఒకటి, వెంకటస్వామన్న ప్రజాఉద్యమం నుంచి వచ్చినోడు, ప్రజాస్వామికవాది, మేనిఫెస్టో కమిటీ కూడా సభ్యుడు కాబట్టి తను ఆశావాద దృక్పథంతో ఉండడం మంచిది. నిజంగా తను మాట్లాడేటప్పుడు విన్నా కాబట్టి తనకు ఏదైతే ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె పట్ల వారికి ఉన్న సానుభూతి, వాళ్ళ సమస్యల పట్ల వారికి ఉన్నటువంటి స్పష్టత కానీ, వారి పరిష్కారం కోసం వారి పట్ల తను చూపుతున్న సానుభూతి కానీ ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపించట్లేదు. వెంకటస్వామికి ఉండడంలో సహజం, తను ఒక ప్రజాస్వామికవాదిగా. కానీ ప్రభుత్వము ఈ విషయంలో ఎక్కడ సానుభూతి ఉన్నట్టు కానీ పూర్తి స్థాయిలో పరిష్కారాన్ని కాకుండా మేము చూస్తామనే పద్ధతిలో వాయిదా వేసుకుంటూనే ఇక్కడ దాకా వచ్చింది. అట్లే ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినంత ఈజీ, తేలిక కాదు అమలు జరపడం. ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికుల పట్ల వాళ్ళు ఇచ్చిన హామీ ఎట్లాంటిది, ఇవాళ వాళ్ళ అమలుకు కాడికి రాగానే ఇప్పటికి ఎన్నిసార్లు వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇంకా వాయిదా వేయడానికి వీలు లేదని కార్మికుల యొక్క సహజమైనటువంటి ప్రజాస్వామిక హక్కు సమ్మె వైపు పోవడాన్ని మనం కోరుకోం. సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటాం. కానీ అనివార్యంగా ఇవాళ సమ్మె వైపు ఆర్టీసీ కార్మికులను నెట్టింది ఇవాళ తెలంగాణలోని రేవంత్ రెడ్డి నాయకత్వంలో సర్కార్. రేపు ఒక ఆర్టీసీ కాదు, ఆర్టీసీని మొత్తం ప్రైవేట్ పరం చేసి ఆస్తులన్నిటి మీద కన్నుబడింది. తను సహజంగానే ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి ఆయనకి ఎక్కడ కూడా మొత్తం భూములే కనబడుతున్నాయి. ఏ సమస్య తీసుకున్నా అక్కడ ఉన్న భూముల్ని ఎట్లా తీసుకోవడం, ఎట్లా వ్యాపారం చేయడం, భూములు పెట్టుకునేది తప్ప సమస్యల పరిష్కారం కోసం కాకుండా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం కోసం ఏమేం చేయొచ్చో చూసి ఇప్పుడు ఆర్టీసీ భూముల మీద కూడా వారికి కనబడింది. అట్లా కేవలం వారు ఆర్టీసీ మాత్రమే కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు గమనించండి. గత కొన్ని నెలలుగా చూస్తే ఒకవైపు ఆశా వర్కర్లు, మరోవైపు అంగన్వాడీలు, అట్లా సింగరేణిలో జరిగినటువంటి స్కామ్కి వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు, ఇట్లా ప్రజలందరూ కూడా ఇప్పటిదాకా ఓపిక పట్టారు. కొత్త సర్కారు కదా, కొత్త ప్రభుత్వము, తను కూడా కొంచెం నిలదొక్కోవడానికి ఓపిక పట్టాలి అని. కానీ 30 నెలలు అవుతుంది, 2.5 సంవత్సరాలు, సగం కాలం పూర్తి అయింది. ఎంతసేపు పాత సర్కారును తిట్టడము, పాత సర్కారులో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలని భూతత్వంలో పెట్టి చూపెట్టడము, ఎంతసేపు మళ్ళీ నేను ఇంకో 10 ఏళ్ళు నేనే ఉంటా అనుకుంటూ ఒక రకంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం అధికారుల్ని. ఎందుకంటే ఇంకా 2.5 ఏళ్ళు అయితే నువ్వు దిగిపోతావు కదా అని చెప్పి అనుకోకుండా ఉండడానికి ఇంకా 10 ఏళ్ళు నేనే ఉంటా అని చెప్పి వీటి మీద ఉన్న దృష్టి, అంటే భూముల అమ్మకాల మీద కానీ, టెండర్ల మీద కానీ, స్కామ్ల మీద కానీ, ఎట్లా ఆర్థిక వనరుల్ని ఎట్లా అందిపుచ్చుకోవాలని ఉన్న తొందర కానీ, లేదా వాటి పట్ల ఉన్నంత కమిట్మెంట్ కానీ ఆర్టీసీ కార్మికుల సమస్య పట్ల ఉన్నట్టు కనిపించట్లేదు. మంచిది, మా వెంకటస్వామన్న చెప్పినట్టుగా నిజంగానే పొన్నం ప్రభాకర్ గారు నిజాయితీగా మా వెంకటస్వామన్నకు ఉన్నంత చిత్తశుద్ధితో, అదే అంకిత భావంతో కనుక చర్చలు జరిగి మధ్య ఫలవంతం కావాలని, ఆర్టీసీ ప్రైవేటీకరణ వైపు పోకుండా ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చి తిరిగి దాన్ని ఒక మంచి ఆర్థిక పుష్టి ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థగా, ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళని తీసుకొని చేస్తున్నటువంటి విషయంలో ప్రైవేట్ వైపు దాన్ని మళ్లించకుండా ప్రైవేట్ రంగం వైపు, ఇప్పుడు మీరైతే చూడండి, వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న ఈ ఒక్క బస్సు కూడా అన్ని ప్రైవేట్ వాళ్ళకి, ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పైపోయింది తప్ప ఆర్టీసీ సంస్థను బలోపేతం చేయడం కోసము మహిళలకు సంబంధించి ఉచిత ప్రయాణానికి సంబంధించి ఇస్తున్నటువంటి డబ్బులు కూడా ఇప్పటి వరకు పే చేయలేదని వాళ్ళు ఆర్టీసీ కార్మికులు చెప్తున్న డిమాండ్ లిస్టులో ఎట్లయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా జరిగినటువంటి నష్టాన్ని తాము ఖచ్చితంగా మేమే చూసుకుంటాం, ఆ నష్టం జరగకుండా మేము చెల్లిస్తామన్న డబ్బులు ఇప్పటివరకు చెల్లించాలని వాళ్ళ డిమాండ్ డ్రాఫ్ట్ లో నేను చూసిన. కాబట్టి అట్లా కాకుండా ఇప్పటికైనా సరే ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో ఆ హామీలో భాగంగా పరిష్కరించాలని, సమ్మె ఖచ్చితంగా ఒక మంచి ఫలవంతమైనటువంటి చర్చలు జరిగి పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం. లేని యెడల ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో అండగా ఉంటది. ఇది ఆరంభం మాత్రమే అనుకుంటున్నాం. మేము తెలంగాణలో రానున్న కొద్ది మాసాలలో ఒకవైపు ఆశాలు, మరోవైపు అంగన్వాడీలు, మరోవైపు చేతి వృత్తులు, కుల వృత్తులు అందరూ కూడా ఇప్పటిదాకా ఓపిక పట్టారు. ఎందుకంటే కొత్త సర్కారు కదా, ఈ ఏడాది చేస్తుంది, వచ్చే సంవత్సరం చేస్తుంది, మళ్ళీ సంవత్సరం చేస్తుంది. ఇంకా 3 బడ్జెట్లు పెట్టింది, ఇంకా 2 బడ్జెట్ల వాళ్ళకు ఉన్నది. కాబట్టి ఇక భ్రమలు తొలగిపోతా ఉన్నాయి. ఒక్కొక్క భ్రమలు తొలగిపోతా ఉన్నప్పుడు ప్రజలు వాళ్ళ ఆకాంక్షలు తీరినప్పుడు పోరు మార్గం ఏకైక మార్గం.
పోరాటం ద్వారా సమ్మె ద్వారా మాత్రం కార్మికులు పోరాటం ద్వారా ప్రజలు తమ హక్కుల్ని లేదా తమకు ఇచ్చిన హామీని అమలు చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇక ముందున్నది కాంగ్రెస్ సర్కారు ఇక నుంచి అయినా ఇప్పటిదాకా కాలయాపన చేసి రకరకాల పద్ధతుల్లో మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. ఇక మభ్యపెట్టడం కుదరదు. ఖచ్చితంగా సమస్యల పరిష్కారం వైపు కృషి చేయాల్సిందే. ఇకనైనా సమిష్టిగా అంతా ఒంటేదు ఒకరితో ఏ మంత్రి రెండవ మంత్రితో కలిసి మాట్లాడుకుంటున్నట్టు కనిపిస్తలేదు. ఇక నుంచి అయినా సమిష్టిగా మంత్రి మండలి కానీ ఒక కమిటీ సబ్ కమిటీలు వేసుకొని కానీ ఈ సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో పనిచేయాలని, ఈ సమ్మె వైపు పోకుండా సమస్య పరిష్కారం చర్చ